జగనన్నని గుండెల్లో పదిలపరుచుకుని వివిధ ప్రాంతాల నుంచి జగనన్నను చూడాలి, జగనన్న చెప్పే 4 మంచి మాటలు వినాలనేటువంటి ఆలోచనతోటి వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరి యొక్క ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి బహిరంగ సభలా కాకుండా ఎన్నికల తదనంతరం జగనన్నను ముఖ్యమంత్రిగా 2వ పర్యాయం చేసుకుని ఆ క్రమంలో జరుపుకునేటటువంటి విజయోత్సవ సభలాగా అందులో పాల్గొన్నంత ఉత్సాహంగా పాల్గొన్నటువంటి కార్యకర్తలాగా ఉంది మీ ఉత్సాహం చూస్తుంటే. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈ రోజున మన బాపట్ల పార్లమెంట్ మేదరమెట్లలో సిద్ధం సభ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున మనం ఇంతవరకు 3 సభలు చూశాం. ఇది 4వ సభ. మొదటి సభ మొదలైనప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు వాటేసుకొని ఒకరికొకరు భయపడిన సందర్భాలు మనందరం కూడా చూశాం. మేదరమెట్ల 4వ సిద్ధం సభకు కొద్దిసేపట్లో రానున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆచరణలో పెట్టి చూపిస్తూ ఈరోజు పాలిస్తున్నటువంటి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది ఈరోజు మన దేశానికే ఆదర్శం లాంటిది. మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సముద్రమంత సంక్షేమంలో చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. కానీ మన దళిత జాతిలో మనకి అంటరాని తలం తెలుసు, ఊరి బయట ఉండే మన గుడిసెలు తెలుసు. మేదరమెట్లలో మండుటి ఎండలో గుంటూరు నుంచి, పల్నాడు నుంచి, బాపట్ల నుంచి, ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, నలుమూలల నుంచి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే యుద్ధానికి సమర శంఖం మోగించడానికి సిద్ధంగా ఈరోజు వారు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సోదరులారా. ఇంత ఎండున్నా ఈరోజు మండు టెండలో జగనన్న కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి, ఈ 5 జిల్లాల నలుమూలల నుంచి జగనన్న కోసం తరలి ఉంచి ఇంకొక 40 రోజులు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో, దీవెనలతో ముందుకు వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈరోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకు టికెట్లు ఇచ్చినా, మైనార్టీలకు టికెట్లు ఇచ్చినా, ఎస్సీలకి టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, మైనార్టీకి తలెత్తుకొని ఉండాలి, వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి, వాళ్ళకి గౌరవం ఉండాలి. ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం మహాసభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి సిద్ధం సభకి తరలి వచ్చినటువంటి జనాన్ని చూస్తే 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు
ఇది అసలు కళా నిజమా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఊర్లలో సాధారణంగా ఏదన్నా ఒక సమావేశం సభ జరిగితే బ్రతిమాలుతాం, మీరు రండి, మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని రకరకాలుగా. అటువంటిది మొట్టమొదటిసారిగా నా జీవితంలో మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదని సాధారణ ప్రజానీకం అలకబోనినటువంటి ఒక్క సందర్భం ఈరోజు ఈ సిద్ధం సభ ద్వారా ఒకసారి నాకు అర్థమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నేను నా హయాంలో మీ కుటుంబానికి మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అంటే, ఈ రోజు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోడ్లపైన ఇప్పటికే కిలోమీటర్ల దూరం బస్సులతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దయచేసి రోడ్డు నుంచి ప్రాంగణంలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. దయచేసి అందరినీ కూడా సహకరించవలసిందిగా పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలకు మంచి చేయాలని తలచాడు. ఆ ఆశయాలు నెరవేర్చడానికి పుట్టినటువంటి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడని మనం గర్వంగా చెప్పొచ్చు. అందుకే ఆ రోజు మహానేత ఆలోచించినట్టు, మహానేత ఆశపడ్డట్టు రైతుల గురించి ఆలోచించాడు. రైతే ఈ రాష్ట్రానికి రాజని, రైతు లేకపోతే ఈ రాష్ట్రం లేదని, రైతు రాజ్యం రావాలని విత్తనాలు ఇచ్చినా, ఎరువులు ఇచ్చినా, వ్యవసాయ పనిముట్లు ఇచ్చినా 90% సబ్సిడీతో ఇస్తూ, రైతు భరోసా ఇస్తూ, ఊర్లో రైతు భరోసా కేంద్రాలు పెడుతూ రైతు రాజ్యాన్ని తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి జగనన్న. మహిళల గురించి ఆలోచించాడు. ఏ మహిళ కూడా ఇంటికో వంటకో. ఎప్పుడో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్, మీ అందరికీ తెలుసు. ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా, ఏది జల సమూహం. అర్థం కాని పరిస్థితి. సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపు 4 మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకొచ్చా. 1వ సిద్ధమైంది, 2వ సిద్ధమైంది, 3వ సిద్ధమైంది, ఇది 4వ సిద్ధం జరుగుతా ఉంది. బిందువు బిందువు సింధువు అయినట్టుగా నా మీద, మన పార్టీ మీద నమ్మకంతో చేయి కలిపి ప్రభంజనంలా ఇక్కడికి సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన ఈ జన సమూహం ఓ మహాసముద్రంలా ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తా ఉంది. ఈ మేదరి మెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం, ఓ జన ప్రవాహం. ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌరవాన్ని, మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకొని మరో 5 ఏళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన
ఈ ప్రజా సైన్యానికి ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా ఎదుట ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, వీరితో పాటు గ్రామాల్లో వార్డు మెంబర్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు హాజరైన ప్రజా ప్రతినిధులందరికీ, వాలంటీర్లతో సహా అభిమానులందరికీ, పార్టీ క్యాడర్ అందరికీ, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ జగన్ అభినందనలు తెలుపుతా ఉన్నాడు, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామానికి, ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు, ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం. సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం, ఇప్పటికే రాయలసీమ సిద్ధం, ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెత్తందారుల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. 10 మంది నటించే వాళ్ళు 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఓ ఈనాడు లేదు, ఓ ఆంధ్రజ్యోతి లేదు, ఒక టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నా, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు, ప్రతి గడపలోనూ ఉన్నారు. నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తలు, ఈ అభిమానులు, ఈ ప్రజానికంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్కు, మీ అన్నకు, మీ బిడ్డకు మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నాను. బహుశా మరో 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. ఈ రోజు నుంచి బహుశా 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు, వీరితో పాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ, వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను. వీరందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే, వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి, అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో, పొత్తులతోనూ, ఎత్తులతోనూ, జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు.
ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడు ఇటువైపున. జగన్ వల్ల మంచి జరగకపోయిందంటే ప్రతి ఇంటికి, జగన్ గన తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందంటే, జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా పోయింటే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు? ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు? ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు? దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్, ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి. ఈ రోజున మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచి, గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. మన ఎమ్మెల్యేలంతా, మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే, చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, TV5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు, ఇలా ఓ 6 డజన్ గడపలు 5 ఏళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్కు రాజకీయం. మరి మీ జగన్ మార్కు రాజకీయం, మరి మీ అన్న మార్కు రాజకీయం. మీ అన్న మార్కు రాజకీయంలో, మీ జగన్ మార్కు రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది, నిబద్ధత ఉంది, సిద్ధాంత బలం ఉంది, ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. అన్నింటికీ మించి ప్రజల మీద, అక్క చెల్లెమ్మల మీద నమ్మకం ఉంది. ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు, ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు, నేరుగా ప్రజల నుంచి, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది, వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన పార్టీకి, మన ఫ్యాన్కు కరెంటు, మన ఫ్యాన్కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల్లో నుంచి మన ఫ్యాన్కు కరెంట్ వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన ఎవరైనా కూడా 5 సంవత్సరాల కిందట ఇవ్వగలుగుతారా అని చెప్పి ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల మధ్య నుంచి ఈరోజు లంచాలు లేని, వివక్ష లేని పాలన మనం అందించిన దాంట్లో నుంచి మన ఫ్యాన్కు కరెంట్ వస్తుంది. మన ఫ్యాన్కు కరెంటు మాట తప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను
ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చెయ్యని విధంగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. మేనిఫెస్టో అనంటే ఒక పవిత్ర గ్రంథం అని భావించి 99% హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి ఈరోజు మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు, కనిపించదు. అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు. వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగారట, అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట. ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట. అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది, ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది, ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది, కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట. ఈ 14 ఏళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే. అదే చేశాడు. అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు, 3 పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి 2014లో ఇలానే పొత్తుగా ఏర్పడి, ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని
వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ను పంపించాడు. ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా? ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి 2014లో ఇల్లే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు రాసిన మాటలు: రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తాము, 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత మరియు పవర్ లూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ, అర్హులైనందరికీ కూడా 3 సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాము, రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి పాంఫ్లెట్ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి పాంఫ్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈ రోజు కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే కారణం ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు
పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి. ఇక చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014లో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి. ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారాలోకానికి రమ్మంటే ఎవరు కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణలో నుంచి కొన్ని, అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఆ కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అందులో భాగంగా వాళ్ళు చూపించే గ్రాఫిక్స్, అందులో భాగంగా వాళ్ళు జరిపించే ఎల్లో మీడియా డిబేట్లు, వారు చేసే ప్రచారాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం కూడా సాకులు చూపకుండా పేదలందరికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందించాం, ఇంటింటికి అందించాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో ఎక్కడా ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడా ఎవరు వివక్ష చూపడం లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్లకు అక్షరాల 2,65,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితిని గమనించమని అడుగుతా ఉన్నా. ఇక నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా మన దగ్గర ఉన్న భూములను కూడా వాటి విలువ కూడా తీసుకోకుండా కేవలం మనం సేకరించిన భూముల విలువను మాత్రమే తీసుకుని మనం చేసిన నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు ఈ 58 నెలల కాలంలో విద్యా కానుకైతేనేమి, సంపూర్ణ పోషణమైతేనేమి, గోరు ముద్దైతేనేమి, ఇలాంటి పథకాలకు చేసిన ఖర్చు 1,10,000 కోట్ల రూపాయలు. మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీ ఈ రెండు కూడా కలిపితే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మనం 3,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. డీబీటీ పద్ధతిలో, నాన్ డీబీటీ పద్ధతిలో. అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన ప్రజలకిచ్చిన సొమ్ము సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. అది కూడా మనం చాలా కష్టపడితే, ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు పేదలకు అందించగలిగాం. మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో
రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు, అలాగే చెప్పేవి ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు, ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే కదా, అబద్ధాలకు హద్దులెందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే 6 వాగ్దానాలు అంటూ వదిలారు. ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి 8 పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను. 66 లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 24,000 కోట్లు. ఉచిత విద్యుత్కు, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది 11,000 కోట్లు. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో 4,600 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108 ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన, ముట్టుకోలేనేటివి మరో 4,400 కోట్లు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద మరో 5,000 కోట్లు. సంపూర్ణ పోషణం కింద 2,200 కోట్లు. గోరు ముద్ద కింద మరో 1,900 కోట్లు. కేవలం ఈ 8 పథకాలకే, అంటే ఎట్టి పరిస్థితిలోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరు చేయలేరు. ఇటువంటి 8 పథకాలకే ఖర్చు మరో 52,700 కోట్ల రూపాయలు. ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే. ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 అంటున్న 6 వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా, అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆ 6 పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో 73,440 కోట్ల రూపాయలు. ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే 7వ హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన 7వ హామీకి అయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో 13,872 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 6లు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 పథకాలకు ఈ 7వ పథకానికి ఈ రెండు కలిపితే 87,312 కోట్లు. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 8 స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు, ఖచ్చితంగా ఎలాగో చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో 52,700 కోట్లు. అంటే రెండు కలిపితే అక్షరాల 1,40,000 కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి సంవత్సరం 1,40,000 కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే ఎక్కడా లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడూ జరగని విధంగా లంచాలు లేకుండా, వివక్షలు లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి 75,000 కోట్లయితే
మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే 1,40,000 కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అంటే ఇక ఆలోచన చేయండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడో అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు. ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది. పేద ప్రజలు మరొక్కసారి నమ్ముతారేమో, మోసం చేద్దామన్న కుటిల ఆలోచనతో బాబు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఎలాగో అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని, భావదారిద్ర్యం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. నమ్మిన వాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరైనా కూడా నమ్మటం అంటే బంగారు కడియం ఇస్తానని చెప్పి ఆ పులిని నమ్మినట్టుగానే, ఆ కథలో పులిని నమ్మినట్టుగానే ప్రజలందరూ కూడా మోసపోతారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 58 నెలల్లో 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఈ 58 నెలల్లో ప్రజల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలోనే ఒక రికార్డు. మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, మనం ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ 58 నెలల్లో జరిగింది అనంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది. అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా మనకు స్టార్ క్యాంపెయినర్గా వీళ్ళందరూ కూడా కుటుంబాలు బయటికి రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించడమే కాకుండా ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పాలి. పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ వెళ్ళి వివరించాలి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వాలంటీర్లు మీ పాత్ర ఎంతో కీలకం. ప్రతి ఇంటికి, ప్రతి పేదకు, ప్రతి ఓటరుకు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలలో వారి భవిష్యత్తును ఎలా మారుస్తుందో వివరించటం చాలా అవసరం. 2019 ఎన్నికలకు ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు, గుర్తుందా? 2019 ఎన్నికలకు ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు. ఆ మాట జగన్ చెప్పిన ఆ మాట, మీ బిడ్డ వస్తాడు, మంచి రోజులు మీకు తెస్తాడు అని చెప్పి మీ బిడ్డ మీకు మాట ఇచ్చాడు. 2019లో జగన్ ఈ మాట చెప్పాడు. ఈరోజు మళ్ళీ మీ అందరికీ 5 ఏళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు. నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి, ప్రతి ఇంట్లోనూ చెప్పండి, ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి ఈ మాటను. పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలి అనంటే
మళ్ళీ జగనన్నే తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఊర్లోనూ వెళ్ళి చెప్పండి. ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి. పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ అన్నను తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న సీఎంగా తెచ్చుకుందాము. మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాము. బాబు అనే మాయలోడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం. మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. మీకోసం నిలబడిన మన అన్న మీద అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వ తాతలకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ రైతన్నలకు, ఆ పేదలకు మీ అందరి తరపున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈరోజు జగనన్న మీద అరడజను పార్టీలు అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తులను నమ్ముకోలేదు. అన్న మనల్ని నమ్ముకున్నాడు. ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న ప్రజల్ని, దేవుడిని తప్ప పొత్తుల్ని, ఎత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు, ఎప్పుడూ జిత్తులను నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చెయ్యి కలపాలి. మనమంతా కూడా ఒక్కటి కావాలి. మనమంతా కూడా సిద్ధమని చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. సీఎంగా అన్న వస్తేనే నెల 1వ తేదీన మళ్ళీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది. చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి. మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి. మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్నను గెలిపించుకుంటేనే బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా డబ్బులు పడే పరిస్థితి రావాలి అనంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి. సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుందని చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే నవరత్నాల్లోని అన్ని పథకాలు కూడా కొనసాగుతాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి గడప వద్దకు వెళ్ళి చెప్పండి. ఈ పథకాలు అందుకున్న మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి 1 ఓటు, పార్లమెంటు 1 ఓటుకు వేస్తేనే మళ్ళీ అన్న సీఎం అవుతాడు.
అన్ని పథకాలు కూడా మన ఇంటికే వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ చెప్పేటప్పుడు అదే చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే మీకందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని కూడా చెప్పండి. మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ లంచాలు వివక్షల రాజ్యం మళ్ళీ గ్రామాలలో చెలరేగుతుంది. మళ్ళీ అవ్వలు తాతలు రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఎండనక వాననక ఎవరైనా చనిపోతే కానీ ప్రభుత్వ పథకాలు మళ్ళీ అందని పరిస్థితి మళ్ళీ వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసి బలపరిచినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం రద్దుకు మీరే ఓటు వేయడమే అని చెప్పి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పులు కావటమే అని చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి. మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అక్కకు వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ 175కు 175 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా? నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం.
జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారితీస్తోంది. 90% ప్రజలు తెల్ల కార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళ అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల. అలా చెయ్యాలన్నది నా లక్ష్యం. ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం, అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కల. అది నా లక్ష్యం. ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మ ముఖాన ఎప్పుడూ చిరునవ్వులే ఉండాలన్నది నా కల. అది నా లక్ష్యం. ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల. అలా చెయ్యాలన్నదే నా లక్ష్యం. ఇక ఏ ఎస్సీ, ఇక ఏ ఎస్టీ, ఇక ఏ బీసీ, ఇక ఏ మైనారిటీ, ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు. పేదవాళ్ళు, ఆ పేదవాళ్లకు సమానమైన అవకాశాలు వారికి రావాలి. కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్లకు కల్పించగలగాలి. అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది. అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ, మీ బిడ్డ సంకల్పం, మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా మరణించే పరిస్థితి రాకూడదు. వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. అలా చేయాలన్నదే నా కల. ఆ దిశగా అడుగులు వేసేదే నా లక్ష్యం. వీటి అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయటానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల, నా లక్ష్యం. ఎవరు కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు. ఏ పేదవాడు కూడా ఎప్పుడూ కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు. ఇదే నా కల, ఇదే నా లక్ష్యం. ఇందుకోసమే మనకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా. చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం, వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడూ చూడనట్టుగా ఏపీని నంబర్ 1 దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం. అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది. ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది. ఈ ప్రయాణం ముందుకు పోవాలి. పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కల. దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటా ఉన్నాం. పేదవాడి భవిష్యత్ మారాలని, పేదవాడి భవిష్యత్ మార్చాలని, దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా. ఒకటి చెప్తా ఉన్నా. అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు, రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.
మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే, కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు. అది కారణం ఏమిటంటే హిస్టరీ ఉన్నంతకాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు. దేవుడి దయ ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు కూడా ఒకే ఒక మాట చెబుతా ఉన్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఏ ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరిగించేందుకే మీ బిడ్డ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు మరో 2 మెట్లు ఎదిగేందుకు చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, వాటిలో చైర్మన్లు, డైరెక్టర్లు, ఇలా ఎన్నడూ లేని పదవులు, ఎన్నడూ లేని విధంగా సర్పంచుల మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు కూడా గెలిపించుకొని ఇంతగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా మరెప్పుడూ కూడా చరిత్రలో ఏదీ లేదు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి. మన పరిపాలన చూశారు, అందరూ కూడా ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల మన పరిపాలన చూశారు. గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలనో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందరినీ మోసం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నాయకుడు అనేవాడు ఉండాలనా? లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ, ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా, నష్టమైనా కూడా మాట మీద నిలబడే, కరోనా లాంటి కష్టాలు వచ్చినా మాట మీద నిలబడే నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదు అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాయకుడంటే ఒక మాట ఇస్తే 4 సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు, మడిమ తిప్పకూడదు. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను, ఏకంగా 99% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మన మేనిఫెస్టోను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చూపించి, అక్క మీరే చూడండి 99% వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న,
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి, ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి, ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి. ఇది నాయకుడంటే, ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాయకుడంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా నాయకుడు, అలాంటి వాడే మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి. అప్పుడే అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడా, ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి అభిమాని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్క దేవుడి దయతో మా అన్న ఇవన్నీ చేశాడు, మా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది అని చెప్పి వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలుచుని కాలర్ ఎగిరేసి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి. అందుకే చెప్తా ఉన్నా, ప్రతి కార్యకర్తకు కూడా చెప్తా ఉన్నా, నాయకత్వం అంటే విశ్వసనీయత అన్న పునాదుల మీద నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా పెరుగుతుంది. వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా, పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో 2 మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది, నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామానికి మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేదకు మంచి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్ళి చూసుకున్నా కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు ప్రతి ఇంటికి కూడా మంచి జరిగింది. ప్రతి ఇంట్లోనూ మంచి జరిగింది, ప్రతి ఊర్లోనూ కూడా మంచి జరిగింది. ఈరోజు వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా మీ సచివాలయ పరిధిలో, మీరంతా కూడా మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి మీరంతా కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు అక్కడికి వెళ్ళి అన్వీల్ చేసే ప్లాంకును చూస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఏకంగా 20 కోట్ల రూపాయలు పైగా ఈరోజు మంచి జరిగి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఈ మార్పు గతంలో ఎప్పుడూ కూడా చూడనిది. ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగనిది, దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని ఈ మార్పు. అందుకే చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి ఊరికి మంచి చేశాం. మన హయాంలోనే బడులు బాగుపడ్డాయి, ఆసుపత్రులు బాగుపడ్డాయి, వ్యవసాయం మారింది. మన హయాంలోనే ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది. అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. వై నాట్ 25కి 25 ఎంపీ స్థానాలు అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ తగ్గే పరిస్థితే ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు
మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం. ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా అడుగుతా ఉన్నారు. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి ఆ సెల్ ఫోన్లో లైట్ బటన్ ఆన్ చేయండి. సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్లో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి వెలిగించి సిద్ధమని చెప్పండి. ఇలా వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధమని చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనతో కేవలం 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ అనే నేను మీ సేవకుడిగా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.